హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? మరి ఈరోజు యూ వర్సెస్ దేమ్ చూద్దాం. సో లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే క్లెయిమ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు అనమాట, ఓకేనా? సో ఈ డెక్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ డెక్లో థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? 10 of cups అండి, నైట్ ఆఫ్ పెంటికల్స్, 4 of wands, మ్యారేజ్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి, క్లెయిమ్ చేయండి. నైట్ ఆఫ్ స్వర్డ్స్, బ్యూటిఫుల్ అండి. 7 of పెంటికల్స్, జస్టిస్, 1 more కార్డ్ యూనివర్స్, ద హైబ్రిస్కస్ అండి, ఓకే? అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మీరు చూసినట్లయితే ఏస్ ఆఫ్ కప్స్ అనేది వచ్చిందనమాట, ఓకే? ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. రీడింగ్ అయితే బ్యూటిఫుల్గా ఉండబోతుంది, సో అసలు మిస్ అవ్వకండి, ఓకేనా? థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు? నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 2 of swords, 3 of swords. స్వర్డ్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది థర్డ్ పార్టీ వైపు. 5 of cups, 7 of pentacles అండ్ 6 of wands అండి. లాస్ట్ కార్డ్ ద వరల్డ్ అనమాట. వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, విష్ ఫుల్ఫిల్మెంట్, ఓకేనా? అండ్ మనం ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 8 of cups వచ్చింది. అండ్ ఇక్కడ హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్, రీయూనియన్ అండి, డెఫినెట్లీ రీయూనియన్ ఉంది, ఓకే? ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే, ఒక్క నిమిషం. థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారంటే, థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్ ఫ్యాషన్తో వెళ్ళారు, లవ్తో తను వెళ్ళలేదు. అండ్ కొన్ని బెనిఫిట్స్ వల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారనమాట, ఓకే? థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్ లస్ట్ ఎనర్జీతో వెళ్ళారా లేదా ఫిజికల్ నీడ్స్ గురించి వెళ్ళారా, వాట్ ఎవర్ అండి, ఓకే? కానీ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ వారి మీద అట్రాక్షన్తో వెళ్ళి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ తను థర్డ్ పార్టీని చూడగానే లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు, ఓకే? ఫీల్ అయ్యారు అని చెప్తున్నాను, ఓకేనా? కానీ థర్డ్ పార్టీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరు, ఓకే? ఇక్కడ తను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా వారు లేరనమాట, ఓకే? కాబట్టి ఈ పర్సన్కి ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే? ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్ ఇప్పుడు నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు, లేదా ఇద్దరికి థర్డ్ పార్టీ వేరే పర్సన్ వల్ల కూడా వీరిద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నమాట, ఓకే? లేదా మనస్పర్ధాలు, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇద్దరు కలిసి లేరు, లేదా మాట్లాడడం లేదు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? కానీ ఒకరిని ఒకరు చాలా స్పై చేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ థర్డ్ పార్టీని స్పై చేస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తను తొందరపాటు నిర్ణయం ఏదైనా తీసుకున్నానా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను, చాలా దెబ్బతిన్నాను, చాలా మోసపోయాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? అండ్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ని చాలా మోసం చేసి ఉంటుంది, లేదా మోసం చేసి ఉంటాడు, చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది ఈ పర్సన్కి, నమ్మించి ద్రోహం చేశారు అనేది చూపిస్తుంది అనమాట. సో చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. సో చాలా బాధపడుతున్నారండి, చాలా ఎమోషనల్ కూడా ఈ పర్సన్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ వేరే అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట, ఓకే? ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ప్రయారిటీ ఇవ్వడం తక్కువ, వేరే వారి మీద ఇంట్రెస్టెడ్గా ఎక్కువ, లేదా టైం కూడా తను వేరే వారి మీద ఇన్వెస్ట్ చేయడము
అలా కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట. అది కూడా ఈ పర్సన్కి ఇష్టం లేదు, అది కూడా ఈ పర్సన్ సహించలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ మీ పర్సన్ వెంబడ పడలేదు, మీ పర్సన్ థర్డ్ పార్టీ వెంబడ పడ్డారు. ఓకే, అక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ తన ఇష్టానుసారంగా తను ఉంటుందన్నమాట, లేదా ఉంటాడు కూడా. ఓకే, ఎందుకంటే థర్డ్ పార్టీ ఏం చేసినా సరే మీ పర్సన్ వారిని వదిలిపెట్టారు కదా, అలా థర్డ్ పార్టీ ఇష్టం ఉన్నట్టుగా ఉంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానా, మేబీ రాంగ్ డిసిషన్ తీసుకున్నానేమో అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, తను చాలా ఎఫర్ట్స్ పెట్టాను కానీ తనకి ఫలితం అనేది రాలేదు అని పర్సన్ బాధపడుతున్నారు. ఓకే, అంటే థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తన మీద తను టైం తీసుకోకుండా ఎప్పుడు థర్డ్ పార్టీని హ్యాపీగా ఉంచడానికి పర్సన్ చాలా మనీ ఖర్చు పెట్టి ఉంటారు, లేదా ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వారిని బయటకు తీసుకెళ్ళడము జల్సాలనేసి అలా తను చాలా టైం అయితే ఇన్వెస్ట్ చేశారు. కానీ థర్డ్ పార్టీ ఏంటంటే ఈ పర్సన్ని లెక్క చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్కి ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తుంది, అనుమానం ఎక్కువగా ఉండకపోయి ఉండొచ్చు. మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద అనుమానం ఉంటుంది కానీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద అనుమానం అనేది ఉండదు అనమాట. ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ ఎందుకో ఫ్రీడమ్ అనేది ఉంటుంది అక్కడ అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని ఈ పర్సన్ వదిలిపెట్టాలి అని తను అనుకోవడం లేదండి. ఓకే, ఒకవేళ వారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, వాట్ ఎవర్, కానీ ఇద్దరు మళ్ళీ కలిసే ఉండాలి అని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారనమాట. ఓకే, థర్డ్ పార్టీ దూరం అవ్వడం ఈ పర్సన్కి అసలు ఇష్టం లేదు. ఓకేనా, ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మేబీ మీరు మీ పర్సన్ కొంతమంది వైఫ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లేదా లవర్స్ అయి ఉంటే పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని కూడా ఈ పర్సన్ మీతో చెప్పి ఉంటారనమాట. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒక పాప ఒక బాబు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలా మీరు ఈ పర్సన్తో చాలా కలలుగానే ఉన్నారు అండ్ లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేస్తామని అనుకున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే చూడండి, మీరు అతి తొందరలోనే మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది, అంటే హ్యాపీ లైఫ్ మ్యారేజ్ కార్డ్. ఓకే, రీయూనియన్ అవ్వని వారికి రీయూనియన్ అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలిసి ఉంటారు, లవర్స్ అయి ఉంటే కూడా రీయూనియన్ అవుతుంది అనమాట. ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని రావచ్చు సింగిల్ వారికి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో హ్యాపీగా ఉండబోతున్నారు అనేది చూపిస్తుంది. సో కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ యాక్షన్ మరి ఎప్పుడు ఉంటుంది అంటే 1 వీక్ లోపల యాక్షన్ అనేది ఉండబోతుంది. ఓకే, ఈ పర్సన్ మీ విషయంలో తన యాక్షన్ తీసుకోబోతున్నారు. ప్రజెంట్ తన లైఫ్లో ఏదైనా వేరే సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అక్కడ ఈ పర్సన్ స్టక్ అయి ఉన్నారు, కానీ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోవాలి డెఫినెట్లీగా. మళ్ళీ స్టక్ అవ్వకూడదు, ఈ పర్సన్ని దూరం చేసుకోకూడదు. అండ్ తను ఒకవేళ వేరే వారి మాటలు ఎక్కువగా వింటున్నారంటే ధైర్యం చేయలేకపోయి ఉంటే ఈ పర్సన్ ధైర్యంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తనలో తను స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట. ఓకే, ధైర్యం తెచ్చుకోవడం, స్ట్రాంగ్గా అవ్వడము, తనని తను మోటివేషన్ చేసుకోవడము, నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా పార్ట్నర్తో ఇలా ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమంది పర్సన్ మీ లైఫ్లో రాకుండా ఫ్యామిలీ కూడా అడ్డుపడి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది. సో ఈ పర్సన్ అయితే మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారనమాట. ఓకే, సో మళ్ళీ మ్యారేజ్ కార్డే వచ్చిందండి. సో పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలి, మ్యారేజ్ అయితే చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వీరిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఉన్నాయి కదా, కాబట్టి పర్సన్ ఇక్కడ తను కొంచెం గ్యాప్ ఇచ్చేసి మీ వైపు వచ్చే ఛాన్స్ కూడా కొంతమందికి ఉండబోతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ తను అనుకున్నది తనకి జరగడం లేదు కాబట్టి పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా చూపిస్తుంది. ఈ 2 కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ కూడా అదే కార్డ్ అనమాట. ఓకే, డెఫినెట్లీ పర్సన్ యాక్షన్ తీసుకోబోతున్నారనమాట. ఓకే, మేషం సింహం ధనుసు రాశి అండ్ వృషభం కన్య మకర రాశి అండ్ మిథునం తుల కుంభరాశి కర్కాటకం వృచ్చికం మీనరాశి. ఓకే, ఇక్కడ ఆల్ సైన్స్ అయితే మీ సైడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ సైడ్ ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ ఉంది. ఓకే, మీ వైపు మాత్రం అన్ని కార్డ్స్ అనేది రీయూనియన్కి సంబంధించి ఉందండి. ఓకే, దీంట్లో మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి అండ్ లైక్ చేసుకొని చూడండి. ఓకేనా,
ఈ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వలేదు, న్యాయం చేయలేదండి, మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. తను వేరే పర్సన్తో హ్యాపీగా ఉన్నారు. అంటే ఈ పర్సన్ చూడండి, తను ఎక్కడైతే హ్యాపీగా ఉంటాను అని వెళ్ళారో అక్కడైతే ఈ పర్సన్ హ్యాపీగా లేరు. మీకే ఈ పర్సన్ న్యాయం చేయబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీ ప్రేమని తను గుర్తించారు, మీ ఎఫర్ట్స్ని తను గుర్తించబోతున్నారు అతి తొందరలోనే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ సైలెంట్గా మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. మీరు తన గురించి వెయిట్ చేస్తున్నారా లేదా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, యాక్షన్ అయితే ఉందండి. ఓకే, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఉందన్నమాట. ఓకేనా, సో కాబట్టి లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకే, ఇప్పుడు మనము ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ ఛానల్లో వీడియోస్ చేయక చాలా రోజులైందండి. సో నేను వేరే వర్క్లో బిజీ ఉండడం వలన చేయలేకపోయాను, కానీ రెగ్యులర్గా అయితే వస్తుంది. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ ఎనర్జీస్ ఓకే అండి. మీరు చాలామంది వాకవే చేసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, అండ్ మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్కి ప్రేమించిన దానికి మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నాను, కానీ ఇక మీదట మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఓకే, సో ఈ పర్సన్ని మీరు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి. ఓకే, తనతో ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు చాలామంది పెంచుకున్నారనమాట. తనని మీరు మర్చిపోలేకపోతున్నారు, తనని వదిలి మీరు ఉండలేకపోతున్నారు అనేది చూపిస్తుంది, కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఎవరు ఉన్నారండి, తను నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్నదిగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో మీరు కాకుండా అదర్ పర్సన్ ఉండాలి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇక్కడ రీయూనియన్ కూడా ఉంటుంది. ఈ పర్సన్ లైఫ్లో ఈరోజు రొమాన్స్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, తన లైఫ్లో మేబీ వేరే పర్సన్ ఉంటే రొమాన్స్, అండ్ మీతో ఉంటే మేబీ మీరే తన లైఫ్ పార్ట్నర్ అయి ఉంటే మీతో రొమాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, సో క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.